అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేశాను. ఈ కథను రచించిన వారు భూలక్ష్మి గారు. ఆ గదిలో గాలి కూడా భారంగా కదులుతోంది. కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటున్న ఆ శబ్దం అర్జున్ చెవికి చేరడం లేదు. గది మూలలో ఉన్న అన్విత ఫోటో వైపు తదేకంగా చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో అప్పటి చిలిపితనం, పెదవుల మీద ఆ మందహాసం. అంతా నిన్నగాక మొన్న జరిగినట్టుంది. కానీ ఆ ఫోటోకి ఉన్న పూలదండ మాత్రం ఆమె ఇక లేరని పచ్చి నిజాన్ని పదే పదే గుర్తు చేస్తూ అర్జున్ గుండెలను పిండేస్తుంది. అర్జున్‌కు అన్విత కేవలం భార్య మాత్రమే కాదు. అతని ప్రాణం. తను శ్వాసించే గాలిలో ఆమె పరిమళం ఉండేది. తను చూసే ప్రతి దృశ్యంలో ఆమె రూపం ఉండేది. ఇప్పుడు ఆ రూపం కనుమరుగైపోయింది. మృత్యువు ఎంత క్రూరమైందో అర్జున్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తను తాగే కాఫీ గ్లాస్ దగ్గర నుంచి రాత్రి పడుకునే పక్క వరకు అంతా శూన్యం. ఆ శూన్యం అతన్ని మింగేస్తోంది. అప్పుడే తలుపు సందులో నుంచి ఐశ్వర్య లోపలికి ప్రవేశించింది. ఆమె చేతిలో కాఫీ కప్పుంది. ఐశ్వర్య ముఖం కూడా వాడిపోయి ఉంది. తన అక్క అంటే తనకు ప్రాణం. అక్క చనిపోయిన బాధ ఒకవైపు, తన బావ పడుతున్న నరకం మరొక వైపు ఆమెను కృంగదీస్తున్నాయి. ఐశ్వర్య మెల్లగా అర్జున్ దగ్గరకొచ్చి బావా, ఈ కాఫీ తాగు అని అంది నెమ్మదిగా. అర్జున్ కదల్లేదు, మెదల్లేదు. ఆమె పిలుపు విన్నట్టు కూడా నటించలేదు. ఐశ్వర్య అతని భుజంపై చెయ్యి వేయబోయి ఆగిపోయింది. అర్జున్ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. నిద్రలేక ఎన్ని రోజులైందో. అతని గడ్డం పెరిగి, మొహం పాలిపోయి ఒక దేవదాసులా కనిపిస్తున్నాడు. బావా, నువ్వు ఇలా ఉంటే అక్క ఆత్మ శాంతిస్తుందా? కొంచెం ఏదైనా తిను బావా. ఐశ్వర్య గొంతులో వణుకు. అర్జున్ నెమ్మదిగా తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఆ చూపులో కోపం లేదు. కానీ అంతులేని శూన్యం ఉంది. ఐసు, నీలో నాకు అన్విత కనిపిస్తోంది. నీ కళ్ళు, నీ నడక అంతా తనే. కానీ ఎందుకు తను నాకు దూరం అయిపోయింది? ఈ దేవుడికి మన మీద ఎందుకింత కక్ష అని అంటూ ఒక్కసారిగా ఐశ్వర్య చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఐశ్వర్య గుండె కలుక్కుమంది. అర్జున్ లాంటి ధైర్యవంతుడు ఇలా చిన్న పిల్లాడిలా ఏడవడం ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె కూడా తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. బావ, అక్క భౌతికంగా లేకపోవచ్చు. కానీ మన జ్ఞాపకాల్లో ఎప్పుడూ ఉంటుంది. ప్లీజ్ బావ, నువ్వు ధైర్యంగా ఉండాలి అని అంటూ అతన్ని తలని తన గుండెలకు హత్తుకుంది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్నది కేవలం ఒక బావ మరదళ్ళ బంధం మాత్రమే కాదు. ఒకరినొకరు ఓదార్చుకోవాల్సిన అవసరం ఉన్న ఇద్దరి ఒంటరి జీవుల ఆవేదన. కానీ ఆ స్పర్శలో అర్జున్‌కు తెలియని ఒక కంగారు మొదలైంది. ఐశ్వర్య గుండె చప్పుడు అతనికి వినిపిస్తోంది. ఆమె శరీరం నుంచి వచ్చే వాసన అన్వితను గుర్తు చేస్తోంది. వెంటనే అతను తనను తాను నియంత్రించుకొని వెనక్కి తప్పుకున్నాడు. నువ్వు వెళ్ళు ఐసు. నన్ను ఒంటరిగా వదిలేయ్ అని కఠినంగా చెప్పాడు. ఐశ్వర్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన బావను ఓదార్చాలని వస్తే అతను తనని దూరం పెట్టాడు. కానీ ఆమెకు తెలుసు అర్జున్ మనసు ఇప్పుడు గాయపడిన పులిలా ఉందని. ఆమె ఏమీ మాట్లాడకుండా కాఫీ కప్పుని అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అర్జున్ పడుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నిద్ర రావడం లేదు. పక్క మీద అన్విత ఉన్నట్టు, తన జుట్టుతో ఆడుకుంటున్నట్టుగా భ్రమ కలుగుతోంది. అర్ధరాత్రి లేచి కూర్చున్నాడు. బయట వాన మొదలైంది. కిటికీ గుండా వచ్చే చినుకులు అతని మొహాన్ని తాకుతున్నాయి. మనసులో అన్వితతో గడిపిన తొలి రాత్రి జ్ఞాపకాలు మెదిలాయి. ఆ స్పర్శ, ఆ ముద్దులు, ఆ కౌగిలింతలు ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు తనను చుట్టుముట్టాయి. కానీ ఇప్పుడు తన పక్కన ఉన్నది కేవలం శూన్యం. తన జీవితం ఒక నల్లని మేఘంలా మారిపోయింది. అప్పుడే అతనికి తన అత్తయ్య, మామయ్యలు, అన్విత తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. వారు అర్జున్ భవిష్యత్తు గురించే ఆందోళన పడుతున్నారు. ఐశ్వర్యను అతనికిచ్చి పెళ్లి చేస్తేనే అర్జున్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడని వాళ్ళు భావిస్తున్నారు. ఆ మాటలు విన్న అర్జున్ గుండె ఆగిపోయినంత పనయింది. ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడమా? నా అన్విత స్థానంలో తన చెల్లెలా? ఇది అసాధ్యం, అన్యాయం అని అనుకున్నాడు. కానీ విధి విచిత్రమైనది. ఆ రాత్రి కురిసిన వర్షం వారి జీవితాల్లో రాబోయే తుఫానుకు సంకేతంలా ఉంది. ఆ రాత్రి కురిసిన వాన తెల్లారేసరికి ఆగిపోయింది. కానీ అర్జున్ మనసులో రేగిన సుడిగాలి మాత్రం సద్దుమణగలేదు. ఇంటి వాతావరణం భయంకరమైన నిశ్శబ్దంతో నిండి ఉంది. అన్విత చనిపోయి నెల రోజులు గడుస్తున్నా ఆ ఇంట్లో ఇంకా చావు కల ఉట్టిపడుతోంది. ఐశ్వర్య పెరట్లో ఉన్న తులసి కోట ముందు దీపం వెలిగిస్తోంది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయం. రాత్రి తన తల్లిదండ్రులు బావతో మాట్లాడడం ఆమె విన్నది. తనను బావకు ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన
ఆమె గుండెల్లో ఒక పక్క సంతోషాన్ని, మరో పక్క తీవ్రమైన అపరాధ భావాన్ని కలిగిస్తోంది. చిన్నప్పటినుంచి ఐశ్వర్యకు బావ అంటే ఒక ఆరాధన. అక్క అన్వితను అతను ప్రేమించే విధానం చూసి నాకు కూడా ఇలాంటి భర్తే రావాలని మనసులో ఎన్నో సార్లు అనుకుంది. కానీ ఇప్పుడు అక్క లేని చోట ఆమె భర్త పక్కన తాను నిలబడటం అంటే అది అక్కకు చేసే ద్రోహం అవుతుందా? లేక బావను ఆ శూన్యం నుంచి కాపాడటం అవుతుందా? మరోవైపు అర్జున్ తన గదిలో సోఫాలో వాలిపోయి ఉన్నాడు. అతని మావయ్య రాజశేఖర్ గారు లోపలికి వచ్చారు. ఆయన ముఖం ముడతలు పడి కళ్ళు కన్నీళ్లతో ఉబ్బిపోయి ఉన్నాయి. అర్జున్ పక్కన కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు. అర్జున్, నాకు తెలుసు నువ్వు పడుతున్న బాధ వర్ణనాతీతం. అన్విత మా కూతురు మాత్రమే కాదు, నీ ప్రాణం. కానీ నువ్వు ఇలాగే ఉంటే మేము చూడలేకపోతున్నాం. నీ జీవితం ఇలా ముగిసిపోకూడదు నాన్న అని అన్నారాయన. గొంతు పూడుకుపోతుండగా అర్జున్ ఏమీ మాట్లాడలేదు. శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. మేము ఒక నిర్ణయానికి వచ్చాం అర్జున్. ఐశ్వర్యను నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఆమె నీకు పరాయిది కాదు. అన్విత నీడ. నీ మనసుని, నీ అలవాట్లని ఐశ్వర్య కంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇది అన్విత ఆత్మ కూడా కోరుకునేదేనని నా నమ్మకం. రాజశేఖర్ గారి మాటలు అర్జున్ చెవిలో సీసం పోసినట్టుగా ఉన్నాయి. అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? అన్విత స్థానంలో ఇంకొకరినా? అది సాధ్యం కాదు. ఐశ్వర్య నా చెల్లెల్లాంటిది. తనను భార్యగా నేను ఊహించుకోలేను. ప్లీజ్ నన్ను ఇలాగే వదిలేయండని అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపు బయట ఉన్న ఐశ్వర్య గుండెలను తాకింది. ఆమె చేతిలోని పూల పళ్ళెం కింద పడిపోయింది. బావ తనను చెల్లెలన్నమాట ఆమెను సూటిగా పొడిచినట్టుగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆమె లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ అర్జున్ ఆవేశంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అతని ఎదురుగా రాజశేఖర్ గారు చేతులు జోడించి నిలబడి ఉన్నారు. నా కోసం కాదర్జున్, నీ అత్తయ్య కోసం. ఆమె గుండె జబ్బుతో బాధపడుతోంది. అన్విత పోయినప్పటి నుంచి ఆమె కృంగిపోయింది. ఐశ్వర్య పెళ్లి నీతో జరిగితేనే తను ప్రశాంతంగా కన్నుమూస్తుంది. మా కుటుంబ గౌరవం, మా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది నాన్న. అర్జున్ నిస్సహాయంగా చుట్టూ చూశాడు. అక్కడ అందరి కళ్ళల్లోనూ అభ్యర్థన ఉంది. ఐశ్వర్య మూలన నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఆమె వణికిపోతున్న పెదవులను చూసినప్పుడు అర్జున్ మనసులో ఏదో మెలిపెట్టినట్టుగా అయ్యింది. ఆమెకు ఇంకా చిన్న వయసు. తన వల్ల ఆమె జీవితం నాశనం కాకూడదని ఒక పక్క, అన్విత జ్ఞాపకాలను పంచుకోలేనని భయం మరొక పక్క. ఐశ్వర్య, నీకిది ఇష్టమేనా అని అడిగాడు అర్జున్ గంభీరంగా. ఐశ్వర్య తలెత్తి బావ వైపే చూసింది. అతని కళ్ళల్లో మంట ఉంది. కానీ ఆ మంట వెనుక ఒక అంతులేని ప్రేమ, తపన కూడా ఉంది. ఆమె మెల్లగా తలూపింది. నాకు అక్క సుఖమే ముఖ్యం బావ. అక్కకు ఇష్టమైన నువ్వు సంతోషంగా ఉండటమే నా జీవితం. పెద్దల మాట నాకు శాసనం అని చెప్పి అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అర్జున్ మళ్ళీ మద్యాన్ని ఆశ్రయించాడు. అన్విత ఫోటోని గుండెలకు హత్తుకొని, చూశావా అన్విత, నిన్ను నా మనసు నుంచి తీసేయాలని అందరూ చూస్తున్నారు. నీ చెల్లెల్ని నా మీదకు ప్రయోగిస్తున్నారు. నేను ఏం చెయ్యాలని రోదించాడు అర్జున్. మద్యం మత్తులో అతనికి అన్విత స్పర్శ తగిలినట్టుగా అనిపించింది. ఎవరో తన జుట్టు నిమురుతున్నట్టు, తన కన్నీళ్ళని తుడుస్తున్నట్టు. అది భ్రమ అని తెలిసిన ఆ క్షణం అతను ఆ ఊహల్లోనే మునిగిపోయాడు. కానీ వాస్తవం మాత్రం కఠినంగా ఉంది. పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. ఊరంతా అన్విత మరణం తర్వాత జరుగుతున్న ఈ పెళ్లి గురించే గుసగుసలాడుకుంటోంది. కొందరు మంచి పని అని మెచ్చుకుంటుంటే, కొందరు అప్పుడే అక్క మొగుడిని పట్టేసిందని ఐశ్వర్యను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆ మాటలు ఆమెను ఎంతగా గాయపరుస్తున్నా బావ కోసం వాటన్నిటినీ భరిస్తోంది. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి మండపం అలంకరించారు. కానీ అక్కడ సందడి లేదు. కేవలం ఒక భారమైన వాతావరణం. అర్జున్ పట్టు వస్త్రాలు కట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. అతని మనసంతా అన్వితతో జరిగిన పెళ్లి జ్ఞాపకాలతో నిండిపోయి ఉంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే మండపంలో అన్వితతో 7 అడుగులు వేశాడు. ఇప్పుడు ఆమె చెల్లెలితో ఐశ్వర్యను పెళ్లి కూతురుగా తీసుకుని వచ్చారు. పట్టు చీరలో ఆమె అచ్చం అన్వితలాగే ఉంది. ఆమె ముఖం మీద ఉన్న ముసుగు ఆమె కన్నీళ్లను దాస్తోంది. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే అర్జున్ యాంత్రికంగా తాళిబొట్టుని అందుకున్నాడు. ఐశ్వర్య మెడలో తాళి కడుతున్నప్పుడు అతని చేతులు వణికాయి. ఐశ్వర్య కళ్ళు మూసుకుంది. ఆ తాళి ఆమె మెడలో పడగానే ఆమె జీవితం
అర్జున్‌తో శాశ్వతంగా ముడిపడిపోయింది. అక్షింతలు పడుతున్నప్పుడు అందరి మొహాల్లోనూ ఒక ఊరట. కానీ అర్జున్, ఐశ్వర్యల మనసుల్లో మాత్రం ఒక యుద్ధం మొదలైంది. ఒకరిని ఒకరు తాకడానికే భయపడిపోతున్నారు. ఆ రాత్రి శోభన గదిని అలంకరించారు. గది నుంచి ఆ మల్లెపూల వాసన. అన్వితకు మల్లెపూలంటే ఇష్టం. ఆ వాసన అర్జున్‌ని పిచ్చోడ్ని చేస్తుంది. గదిలో పాల గ్లాస్‌తో ఐశ్వర్య వచ్చింది. ఆమె తల వంచుకొని మంచం అంచున కూర్చుంది. అర్జున్ కిటికీ దగ్గర నిలబడి బయట చీకట్లోకి చూస్తున్నాడు. గదిలో నిశ్శబ్దం ఎంతలా ఉందంటే వారి గుండె చప్పుళ్ళు కూడా వినబడుతున్నాయి. అర్జున్ మెల్లగా వెనక్కి తిరిగి ఐశ్వర్య వైపు చూశాడు. పాల వెలుగులో ఆమె మరింత అందంగా, సుకుమారంగా కనిపిస్తోంది. కానీ అర్జున్ మనసులో మాత్రం రగిలిపోతున్న అగ్నిపర్వతమే ఉంది. ఐశ్వర్య, ఒక విషయం గుర్తుంచుకో అన్నాడు అర్జున్ కఠినమైన గొంతుతో. ఐశ్వర్య తలెత్తి చూసింది. ఈ తాళి కేవలం పెద్దల కోసం, లోకం కోసం మాత్రమే. నా మనసులో, నా ప్రాణంలో కేవలం అన్విత మాత్రమే ఉంటుంది. కానీ నువ్వు నా భార్యవి కావచ్చు. ఈ అర్జున్ మనసులో మాత్రం నీకు చోటు లేదు. ఈ గదిలో నువ్వు కేవలం ఒక అతిథి మాత్రమే. నా దగ్గరికి రావడానికి ఎప్పుడూ ప్రయత్నించకని చెప్పి సోఫాలో పడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య కళ్ళలో కన్నీళ్లు చెంపల మీదకు జారాయి. పెళ్ళైన మొదటి రాత్రి భర్త నుంచి ఇలాంటి మాటలు వినడం ఏ స్త్రీకైనా నరకమే. కానీ ఆమె ఏడవలేదు. మెల్లగా లేచి దీపం ఆర్పేసి మంచం ఒక మూలను ముడుచుకొని పడుకుంది. చీకట్లో వారిద్దరి మధ్య ఉన్న దూరం కేవలం కొన్ని అడుగులే కావచ్చు. కానీ వారి మనసుల మధ్య వేల మైళ్ళ దూరం ఏర్పడింది. ఆ రాత్రి గాలికి రెపరెపలాడుతున్న కిటికీ తెరలు వారి జీవితాల్లో రాబోయే సంఘర్షణకు మూగ సాక్ష్యాలుగా నిలిచాయి. సూర్యరశ్మి గదిలో ప్రవర్తిస్తున్న ఆ గదిలో ఉన్న చలి ఇంకా తగ్గలేదు. పెళ్ళైన మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సోఫాలో అర్జున్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. రాత్రి అతను తాగిన మద్యం సీసా టీపాయ్ మీద అలాగే ఉంది. ఐశ్వర్య మెల్లగా లేచి తన పట్టుచీర సవరించుకుంటూ అతని దగ్గరకు వెళ్ళింది. నిద్రలో అర్జున్ ముఖం చాలా అమాయకంగా కనిపిస్తోంది. ఆ నుదుటి మీద పడుతున్న జుట్టును సరిచేయాలని ఆమె చెయ్యి అప్రయత్నంగా ముందుకు సాగింది. కానీ ఒక్కసారిగా నిన్న రాత్రి అతనన్న కఠినమైన మాటలు గుర్తొచ్చి చెయ్యి వెనక్కి తీసుకుంది. ఈ అర్జున్ మనసులో నీకు చోటు లేదు అన్న మాటలు ఆమె గుండెల్లో ములులా గుచ్చుకున్నాయి. అయినా సరే ఆమె తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. స్నానం ముగించి తడి జుట్టుతో, నుదుట ఎర్రటి కుంకుమతో ఆమె వంటగదిలోకి వెళ్ళింది. అర్జున్ నిద్రలేచి చూసేసరికి గది నిండా కాఫీ సువాసన. తల పగిలిపోతున్నట్టుంది. మెల్లగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. ఐశ్వర్య కాఫీ కప్పుతో లోపలికొచ్చింది. ఆమె తడి జుట్టు నుంచి రాలుతున్న నీటి చుక్కలు ఆమె భుజాలను తడుతున్నాయి. ఆ దృశ్యం అర్జున్‌ను ఒక క్షణం కట్టిపడేసింది. ఐశ్వర్యలో అతనికి తన అన్విత ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బావా, కాఫీ అంది ఐశ్వర్య తలంచుకొని. అర్జున్ కప్పందుకుంటూ ఆమె వేళ్ళను తాకాడు. ఆ స్పర్శ తగిలిన వెంటనే ఐశ్వర్య ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది. అర్జున్ కూడా ఆ వేడిని అనుభూతి చెందాడు. కానీ వెంటనే మొహం కఠినంగా మార్చుకొని, ఇంట్లో అందరున్నప్పుడు నన్ను బావ అని పిలు. కానీ ఈ గదిలో ఉన్నప్పుడు మాత్రం నన్నేం పిలవద్దు. మన మధ్య ఎలాంటి బంధం లేదని గుర్తుంచుకో అని కసిగా అన్నాడు. ఐశ్వర్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను నీ భార్యను బావా. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం అని ధైర్యంగా చెప్పింది. భార్యవా? నా భార్య అన్విత మాత్రమే. నువ్వు కేవలం ఈ ఇంటి కోడలివి. నా జీవితంలోకి బలవంతంగా చొరబడిన ఒక పరాయి దానివి అంటూ కాఫీ కప్పును టేబుల్ మీద విసిరికొట్టాడు. ఆ శబ్దానికి ఐశ్వర్య ఉలిక్కిపడింది. ఆ రోజంతా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. కొత్త జంట పక్కపక్కన కూర్చోవాలి. అర్జున్‌కిష్టం లేకపోయినా పెద్దల బలవంతం మీద కూర్చున్నాడు. పురోహితుడు మంత్రాలు చదువుతూ అమ్మాయి చెయ్యి అబ్బాయి చేతిలో పెట్టండని చెప్పాడు. ఐశ్వర్య వణుకుతున్న తన చేతిని అర్జున్ చేతిలో పెట్టింది. అర్జున్ ఆమె చెయ్యిని గట్టిగా నొక్కాడు. అది ప్రేమతో కాదు, తనలో ఉన్న కోపాన్ని చూపించడానికి. ఆ నొప్పిని భరిస్తూనే ఐశ్వర్య కళ్ళు మూసుకొని మొక్కుకుంది. నా భర్త మనసు మారాలని. వ్రతం పూర్తయ్యాక రాత్రి మళ్ళీ అదే ఏకాంతం. అర్జున్ బాల్కనీలో నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు. ఐశ్వర్య తన నగలు తీసేస్తూ అద్దంలో చూసుకుంటోంది. ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు దీపం వెలుగులో మెరుస్తోంది. అర్జున్ లోపలికొచ్చి ఆమెనలా చూసి ఆగిపోయాడు. గాలికి ఆమె చీర కొంగు అటు ఇటు కదులుతూ అతని ముఖాన్ని తాకింది. ఆ చీర నుంచొస్తున్న అత్తరు వాసన అతన్ని మత్తెక్కిస్తోంది. అతను తెలియకుండానే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఐశ్వర్య అద్దంలో అతని ప్రతిబింబాన్ని చూసి గుండె వేగం పెంచుకుంది. అర్జున్ ఆమె భుజాల మీద చేతులు వేశాడు. ఐశ్వర్య కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఆస్వాదించాలని చూసింది. కానీ అర్జున్ ఆమె చెవి దగ్గరకొచ్చి నువ్వచ్చం అన్వితలాగే తయారయ్యావు. ఆమెలాగే ఈ అత్తరు పూసుకున్నావు. ఎందుకు ఐశ్వర్య? నన్నింకా బాధ పెట్టడానికా? నన్ను మోసం చేయడానికా? అని గుసగుసలాడాడు. అతని శ్వాస ఆమె మెడను తాకుతుంటే ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. నేనెవరినీ మోసం చేయడం లేదు బావా. నేను నీ దాన్ని కావాలని కోరుకుంటున్నానంటూ వెనక్కి తిరిగి అతని కళ్ళల్లోకి చూసింది. వారిద్దరి కళ్ళు కలిశాయి. ఆ క్షణం అక్కడ ఒక యుద్ధం జరుగుతోంది. ప్రేమకు, ద్వేషానికి మధ్య. అర్జున్ కళ్ళల్లో కామం, కోపం, బాధ అన్నీ మిళితమై ఉన్నాయి. అతనొక్కసారిగా
ఆమె నడుం చుట్టూ చేయి వేసి తన వైపుకు లాక్కున్నాడు. ఇద్దరి మధ్య దూరం కనుమరుగైపోయింది. నీకు నేను కావాలా? నా ప్రేమ కావాలా? నా దగ్గర ప్రేమ లేదు ఐశ్వర్య. కేవలం మంట ఉంది. ఆ మంటలో నువ్వు కాలిపోతావంటూ ఆమె పెదవులకు దగ్గరగా వెళ్ళాడు. ఐశ్వర్య అతని కళ్ళల్లోకి చూస్తూ ఆ మంటలో కాలడానికైనా నేను సిద్ధమే కానీ నీకు దూరంగా ఉండలేను అంది ఆవేశంగా. అర్జున్ ఆమెనొదిలేసి విసురుగా వెనక్కి వెళ్ళిపోయాడు. లేదు, నేను అన్వితకు అన్యాయం చేయలేను. నువ్వు నా బలహీనత కాకూడదని అరుస్తూ గది తలుపులు తీసి బయటకు వెళ్ళిపోయాడు. ఐశ్వర్య మంచం మీద కూలబడి ఏడవడం మొదలుపెట్టింది. అర్జున్ తనను ద్వేషిస్తున్నాడో, లేక తన పట్ల ఆకర్షితుడవుతున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. వారి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీని అర్జున్ ఎంత అణచుకోవాలని చూస్తున్నా అది ఏదో ఒక రూపంలో బయట పడుతూనే ఉంది. ఆ రాత్రి అర్జున్ ఇంటికి రాలేదు. ఐశ్వర్య తలుపు దగ్గరే కూర్చొని అతని కోసం ఎదురు చూస్తూ నిద్రపోయింది. తెల్లవారుజామున అర్జున్ మద్యం మత్తులో తూలుతూ వచ్చాడు. కింద పడి ఉన్న ఐశ్వర్యను చూసి అతని మనసు ద్రవించింది. మెల్లగా ఆమెనెత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె నుదుటి మీద ఉన్న చెమటను తన చేత్తో తుడిచాడు. నీ తప్పేం లేదు ఐశ్వర్య. కానీ నా అన్విత జ్ఞాపకాలు నన్ను నీ దగ్గరికి రానివ్వడం లేదని మెల్లగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దులో కామం లేదు. కేవలం ఒక మూగ వేదన ఉంది. ఐశ్వర్య నిద్రలోని అతని చేతిని పట్టుకుంది. అర్జున్ ఆ చేతిని విడిపించుకోలేక ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. వెన్నెల వెలుగులో ఐశ్వర్య దేవకన్యలా కనిపిస్తోంది. అర్జున్ మనసులో ఏదో ఒక మూల ఐశ్వర్య పట్ల ప్రేమ చిగురిస్తోంది. కానీ దాన్ని ఒప్పుకోవడానికి అతని అహంకారం, అన్విత మీద ఉన్న ప్రేమ అడ్డుపడుతున్నాయి. అర్జున్ పెట్టిన నుదుటి మీద ముద్దు ఐశ్వర్యకు నిద్రలోని ఏదో తెలియని సాంత్వన ఇచ్చింది. కానీ ఉదయం తను కళ్ళు తెరిచేసరికి అర్జున్ అక్కడ లేడు. రాత్రి జరిగిన ఆ చిన్నపాటి స్పర్శ ఒక కలలా అనిపించింది ఐశ్వర్యకు. ఆమె తల స్నానం చేసి తడి జుట్టుతో గదిలోకొచ్చేసరికి అర్జున్ అద్దం ముందు నిలబడి ఆఫీస్‌కు తయారవుతున్నాడు. అతని కళ్ళు ఎర్రబడున్నాయి. రాత్రి తాగిన మత్తు ఇంకా పూర్తిగా వదిలినట్టు లేదు. ఐశ్వర్య మెల్లగా అన్విత పడి కబోర్డ్ తెరిచి ఒక చొక్కాను తీసి అర్జున్ వైపు అందించింది. అది చూసి అర్జున్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ఆ చొక్కా అన్విత అతనికి తన మొదటి యానివర్సరీకి గిఫ్ట్‌గా ఇచ్చింది. అది చూసిన వెంటనే అర్జున్ మనసులో పాత జ్ఞాపకాలు ఉప్పెనలా తన్నుకొచ్చాయి. ఎవరు చెప్పారు నీకు ఆ కబోర్డ్ తాకమని? అర్జున్ గొంతులో గర్జన వినిపించింది. ఐశ్వర్య ఉలిక్కిపడింది. అదే బావా! నీకు ఈ కలర్ బావుంటుందని అని అంటూ నత్తిగా చెప్పింది. స్టాప్ ఇట్ అంటూ అర్జున్ ఆమె చేతిలో ఉన్న చొక్కాను లాక్కొని నేలకేసి కొట్టాడు. అన్విత వస్తువులను తాకే హక్కు నీకు లేదు. ఆమె జ్ఞాపకాలను నువ్వు కూడా మలినం చేస్తున్నావు. నువ్వు నా భార్యవి కావచ్చు. కానీ ఈ ఇంటి మీద, నా మీద, నా వస్తువుల మీద నీకు ఏ అధికారమూ లేదు. ఐశ్వర్య కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నేనేం తప్పు చేశాను బావా? అక్కలేని లోటును నేను తీర్చలేనని నాకు తెలుసు. కానీ నేను కూడా మనిషినే కదా! నాకు మనసుంటుంది కదా! నువ్వు నన్నిలా ప్రతి నిమిషం చంపుతుంటే నేనెలా బ్రతకాలి? ఆమె గొంతులో ఆవేదన ప్రతిధ్వనించింది. అర్జున్ ఆమె దగ్గరకు వేగంగా వచ్చి ఆమె భుజాలను తన బలమైన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతని వేళ్ళు ఆమె సుకుమారమైన చర్మంలోకి దిగిపోతున్నాయి. బతకడం అంటే ఏంటో నాకు నేర్పించకు ఐశ్వర్య. నేను ప్రతిరోజు చస్తున్నాను. నీ మొహం చూసినప్పుడల్లా నాకు అన్వితనే గుర్తొస్తుంది. నీ నవ్వులో ఆమె కనిపిస్తుంది. నీ కళ్ళల్లో ఆమె ఆరాటం కనిపిస్తుంది. అది నన్ను పిచ్చోడ్ని చేస్తోంది. నువ్వు నాకు కావాలనిపిస్తోంది. కానీ నువ్వు నాకు కావాలనుకోవడం అంటే నేను అన్వితకు ద్రోహం చేయడమే అని నా ప్రాణం కొట్టుకుంటోందంటూ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు గట్టిగా. ఆ కౌగిలిలో ప్రేమ కంటే ఎక్కువగా వేదనే ఉంది. ఐశ్వర్య అతని గుండె చప్పుడును వింటోంది. అది చాలా వేగంగా కొట్టుకుంటోంది. ఆమె తన చేతుల్ని అతని వీపు చుట్టూ వేసి అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించింది. బావా! అక్క నిన్ను సంతోషంగా చూడాలనుకుంది కానీ ఇలా నరకం అనుభవించాలని కాదు అంది ఏడుస్తూ. అర్జున్ ఒక్కసారిగా ఆమెను దూరం నెట్టేశాడు. వద్దు, నన్ను తాకకు. నీ స్పర్శ నన్ను బలహీనపరుస్తోంది అని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా అర్జున్ ఆఫీసులో పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాడు. కళ్ళు మూస్తే ఐశ్వర్య కన్నీళ్లతో ఉన్న ముఖమే గుర్తొస్తోంది. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు వర్షం మొదలైంది. ఇంటికొచ్చేసరికి ఐశ్వర్య పెరట్లో వానలో తడుస్తూ మొక్కలకు నీళ్లు పోస్తోంది. బహుశా తన కన్నీళ్లను ఆ నీటిలో, ఆ వానలో దాచుకోవాలని ఆమె ప్రయత్నం కావచ్చు. తడిసిన ఆమె పల్చని చీర ఆమె శరీరానికి అతుక్కుపోయి ఆమె వంపులను ప్రస్ఫుటంగా చూపిస్తోంది. అర్జున్ కారు దిగి ఆమె వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. వాన ధాటికి ఆమె వణికిపోతోంది. ఐశ్వర్య లోపలికి వెళ్ళు, జబ్బు చేస్తుందన్నాడు గట్టిగా. ఐశ్వర్య విననట్టే అలాగే ఉండిపోయింది. అర్జున్ ఆమె చేయి పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళు వాన నీటితో, కన్నీళ్లతో నిండున్నాయి. నన్నొదిలేయ్ బావా! నీకు నేను పరాయిదాన్ని కదా! నాకేమైతే నీకెందుకు అని ఎదురు తిరిగింది. అర్జున్ ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఇద్దరూ వానలో తడిసి ముద్దవుతున్నారు. అర్జున్ కళ్ళల్లో
ఒక వింతైన కాంతి. అతను ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకున్నాడు. "నువ్వు పరాయిదానివి కావాలని నేనెంత ప్రయత్నిస్తున్నానో తెలుసా? కానీ నువ్వు నా రక్తంలోకి ప్రవహిస్తున్నావు" అని అంటూ ఆమె పెదవుల మీద తన పెదవులను నొక్కాడు. ఆ ముద్దులో అన్విత లేదు. కేవలం ఐశ్వర్య మరియు అర్జున్ మాత్రమే ఉన్నారు. అది ఒక ఆకలి, ఒక దాహం, ఒక ఆవేదన. ఐశ్వర్య మొదట దిగ్భ్రాంతి చెందినా వెంటనే అతనికి సహకరించింది. ఆమె చేతులు అతని జుట్టులోకి వెళ్ళాయి. వాన హోరులో వారి శ్వాసలు ఏకమయ్యాయి. కొన్ని నిమిషాల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఆ రొమాంటిక్ పారవస్యంలో మునిగిపోయారు. కానీ ఒక్కసారిగా అర్జున్ స్పృహలోకొచ్చాడు. తనని తాను అసహ్యించుకుంటూ ఆమెనొదిలేశాడు. ఛీ! నేనేం చేస్తున్నాను ఐశ్వర్య? నువ్వు నన్ను మళ్ళీ ఓడించావు అని అరుస్తూ లోపలికి పరిగెత్తాడు. ఐశ్వర్య అక్కడే వానలో ఉండిపోయింది. ఆమె పెదవుల మీద ఇంకా అతని స్పర్శ వేడిగా ఉంది. ఆమెకర్థమైంది అర్జున్ తనను ప్రేమిస్తున్నాడు. కానీ ఆ ప్రేమని అన్విత జ్ఞాపకాలు సంకెళ్ళు వేసి ఆపుతున్నాయి. ఆ రాత్రి గదిలో మళ్ళీ నిశ్శబ్దం. కానీ ఈసారి నిశ్శబ్దంలో ఒక విద్యుత్తుంది. అర్జున్ పడుకున్నా నిద్రపోవడం లేదని ఐశ్వర్యకు తెలుసు. ఆమె మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. బావా! నువ్వు నన్ను ప్రేమించడం అంటే అక్కను మర్చిపోవడం కాదు. అక్క నీ గతం, నేను నీ వర్తమానం. నన్ను నీదానిగా స్వీకరించు బావా! అని మెల్లగా అతని తల నిమిరింది. అర్జున్ కళ్ళు తెరవలేదు. కానీ అతని కంటి అంచున ఒక కన్నీటి చుక్క రాలింది. ఆ రాత్రి అతను ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని నిద్రపోయాడు. అది వారిద్దరి మధ్య మొదలైన ఒక కొత్త బంధానికి పునాదని వారికప్పుడు తెలియదు. కానీ మరుసటి రోజు ఉదయం అర్జున్ ప్రవర్తన మళ్ళీ మారిపోయింది. అతను మళ్ళీ మౌనంలోకి జారిపోయాడు. ఈ దోబూచులాట వారి జీవితాలని ఎటు తీసుకొని వెళ్తుందో. గడిచిన కొన్ని రోజులుగా అర్జున్ ప్రవర్తన ఐశ్వర్యకు ఒక అంతుచిక్కని పజిల్‌లా మారింది. ఒక క్షణం దగ్గరికి తీసుకోవడం, మరో క్షణం అసహ్యించుకోవడం. అతని ఈ ద్వంద్వ స్వభావం ఆమెను మానసికంగా కృంగదీస్తోంది. ఐశ్వర్య నిర్ణయించుకుంది. తనని తాను నిరూపించుకోకపోతే అర్జున్ తనను కేవలం ఒక అన్విత ప్రతిరూపంగానే చూస్తాడు తప్ప ఒక వ్యక్తిగా గుర్తించడని. ఆ రోజు ఐశ్వర్య తన పాతకు అలవాటైన పెయింటింగ్ వేయడం ప్రారంభించింది. ఆమె గదిలో రంగులు కుస్తీ పడుతుంటే అర్జున్ ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చాడు. గదిలో వస్తున్న రంగుల వాసన చూసి అతను ఆశ్చర్యపోయాడు. అన్వితకు పెయింటింగ్ అంటే ఇష్టం లేదు. ఆమెకు సంగీతం అంటే ఇష్టం. ఐశ్వర్య చేస్తున్న ఈ పని అతనికి కొత్తగా అనిపించింది. ఇదేంటి ఐశ్వర్య, గది అంతా రంగులు పూసావు అని అన్నాడు అర్జున్ అసహనంగా. ఐశ్వర్య తలెత్తకుండానే ఇది నా ప్రపంచం బావా! ఇప్పటిదాకా నీ ప్రపంచంలో అక్క నీడలో బ్రతకాలని చూశాను. కానీ ఇప్పుడు నాకంటూ ఒక ఉనికి ఉండాలని అనుకుంటున్నానంది గంభీరంగా. అర్జున్ ఆమె సమాధానానికి షాకయ్యాడు. ఐశ్వర్యలో ఇంతటి దృఢత్వం అతనెప్పుడూ చూడలేదు. మరుసటి రోజు వారి ఇంటికి అర్జున్ స్నేహితుడు సిద్ధార్థ్ వచ్చాడు. సిద్ధార్థ్ కొంచెం సరదా మనిషి. ఐశ్వర్యను చూడగానే అర్జున్ నీ భార్య చాలా అందంగా ఉంది. ఇంత అందమైన పెయింటర్‌ని ఇంట్లో ఉండగా నువ్వెందుకు ఇంకా పాత జ్ఞాపకాల్లోనే ఉంటున్నావు అని ఆట పట్టించాడు. సిద్ధార్థ్ ఐశ్వర్య వేసిన పెయింటింగ్స్ చూసి ఆమెను మెచ్చుకుంటూ ఆమె చేతి మీద చేయి వేసి అభినందించాడు. అది చూసిన అర్జున్ లోపల తెలియని మంట మొదలైంది. ఇంతకాలం ఐశ్వర్యను దూరం పెట్టిన అతను వేరొకరు ఆమెను తాకడం చూసి తట్టుకోలేకపోయాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. చేతులు పిడికిలి బిగించాయి. సిద్ధార్థ్ వెళ్ళిపోగానే అర్జున్ విసురుగా ఐశ్వర్య దగ్గరకొచ్చి ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఎవడు వాడు? నీ మీద చేయి వేస్తుంటే నవ్వుతూ నిలబడతావా? అంతగా ఎవరినైనా తాకాలని ఉంటే నన్నడగాలి. పరాయి వాళ్ళని కాదు అని గర్జించాడు. ఐశ్వర్య అతని కళ్ళలోకి సూటిగా చూసింది. పరాయి వాళ్ళా? నువ్వు కూడా నన్ను పరాయిదానిలాగానే చూస్తున్నావు కదా బావా! ఇప్పుడు ఈ అసూయ ఎందుకు? నేను నీ భార్యనని నీకు గుర్తొచ్చిందా? లేక నీ వస్తువుని ఇంకొకరు ముట్టుకున్నారన్న కోపమా? అర్జున్ సమాధానం చెప్పలేకపోయాడు. ఆమెను తన వైపుకి బలంగా లాక్కున్నాడు. ఆమె వీపు గోడకు తగిలింది. అర్జున్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. అతని వేడి శ్వాస ఆమె ముఖాన్ని తాకుతోంది. నువ్వు నా దానివి ఐశ్వర్య. కేవలం నా దానివి మాత్రమే. నీ మీద, నీ స్పర్శ మీద నాకు మాత్రమే హక్కుంది అంటూ ఆమె మెడ మీద తన పెదవులని అదిమేశాడు. అతని ముద్దులో మునుపటి కంటే ఎక్కువ ఆవేశం ఉంది. అది ప్రేమ అని చెప్పలేం కానీ అది ఒక రకమైన హక్కుని చాటుకునే తపన. ఐశ్వర్య అతని జుట్టును గట్టిగా పట్టుకుంది. ఆమెకు నొప్పిగా ఉన్న ఆ నొప్పిలో ఒక రకమైన తీపి ఉంది. అర్జున్ తనను ఒక స్త్రీగా గుర్తిస్తున్నాడు. కేవలం అక్క, చెల్లెలిగా కాదు. కానీ ఆ రొమాంటిక్ క్షణం ఎక్కువసేపు ఉండలేదు. అర్జున్ మళ్ళీ తనని తాను నియంత్రించుకున్నాడు. ఐశ్వర్య నువ్వు నన్ను మార్చేస్తున్నావు. అది నాకిష్టం లేదని దూరం జరిగాడు. నేను నిన్ను మార్చడం లేదు బావ. నీలో నిద్రపోతున్న మనిషిని మేల్కొలుపుతున్నాను. గతాన్ని ప్రేమించు కానీ వర్తమానాన్ని చంపేయకంది ఐశ్వర్య కన్నీళ్లతో. ఆ రాత్రి భోజనం దగ్గర కూడా అర్జున్ మౌనంగా ఉన్నాడు. కానీ అతని కళ్ళు మాత్రం ఐశ్వర్యనే గమనిస్తున్నాయి. ఆమె కట్టుకున్న చీర, ఆమె కదిలే తీరు అన్నీ అతని సమ్మోహనం పరుస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక అర్జున్‌కు మెలకువ వచ్చింది. ఐశ్వర్య సోఫాలో పడుకొనుంది. చలికి ఆమె వణుకుతోంది. అర్జున్ మెల్లగా లేచి తన దుప్పటిని ఆమెకు కప్పడానికి వెళ్ళాడు. ఆమె ముఖం చంద్రబింబంలా మెరుస్తోంది. అతను తెలియకుండానే ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చెంప మీద ఉన్న
జుట్టును పక్కకు తొలగించి మెల్లగా నిమిరాడు. ఐశ్వర్య నిద్రలో కవలిస్తూ అక్కా! బావని జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా! కానీ ఆయన నన్ను దగ్గరికి రానివ్వడం లేదక్కా! అంది. ఆ మాట వినగానే అర్జున్ గుండె తరుక్కుపోయింది. ఐశ్వర్య పడుతున్న వేదనకు తానే కారణమని అతనికి అర్థమైంది. అతను ఆమెను తన కౌగిల్లోకి తీసుకొని ఆమె తలను తన గుండె మీద పెట్టుకున్నాడు. క్షమించు ఐశ్వర్య. నీకీ శిక్ష వేయడం నా తప్పు. ఇకపై నిన్ను ఏడవనివ్వను అని తనలో తను అనుకుంటూ ఆమె నుదిటిపై సుదీర్ఘమైన ముద్దు పెట్టాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఒక మౌనమైన ఒప్పందం కుదిరినట్టుగా అనిపించింది. అసూయతో మొదలైన ఆ రోజు ఒక చిరు ఆశతో ముగిసింది. అర్జున్ మనసులో మార్పు మొదలైంది. ఐశ్వర్య పడుతున్న వేదనను చూసి అతనిలో గూడు కట్టుకున్న కఠినత్వం నెమ్మదిగా కరుగుతోంది. ఎలాగైనా ఆమెను ఈ గది దాటించి ఆ నిశ్శబ్ద విషాదం నుంచి బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఐశ్వర్య, రేపు మనం కూర్గ్ వెళ్తున్నాం, రెడీ అవ్వు అన్నాడు అర్జున్ ఒక సాయంత్రం. ఐశ్వర్య ఆశ్చర్యంతో చూసింది. పెళ్లైన ఈ 3 నెలల్లో అర్జున్ తనను బయటికి తీసుకెళ్లడం ఇదే మొదటిసారి. కానీ బావా, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారని అడిగింది. అమ్మే వెళ్ళమని చెప్పింది. మన మధ్య ఉన్న ఈ గోడ బద్దలు కావాలంటే మనకు కొంత ఏకాంతం కావాలంటూ ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. ఆ చూపులో గతంలో ఉన్న కోపం లేదు. ఒక రకమైన ఆరాటం ఉంది. మరుసటి రోజు ప్రయాణం మొదలయింది. కారులో ఇద్దరే. కిటికీలోంచొస్తున్న చల్లని గాలిని ఐశ్వర్య జుట్టును చిందరవందర చేస్తోంది. అర్జున్ డ్రైవ్ చేస్తూనే పక్కనే ఉన్న ఐశ్వర్యను గమనిస్తున్నాడు. ఆమె ముఖంలో ఒక కొత్త వెలుగు. కూర్గ్ చేరుకునేసరికి సాయంత్రం అయింది. వారు బుక్ చేసుకున్న రిసార్ట్ దట్టమైన కాఫీ తోటల మధ్య మంచు కొండల అంచునుంది. ఆ రాత్రి చలి చాలా ఎక్కువగా ఉంది. రిసార్ట్ గదిలో ఫైర్ ప్లేస్‌లో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఐశ్వర్య స్నానం ముగించి లేత గులాబీ రంగు సిల్క్ గౌన్‌లో బయటకొచ్చింది. ఆమె తడి జుట్టు నుంచి రాలుతున్న నీటి చుక్కలు ఆమె పాదాలను ముద్దాడుతున్నాయి. అర్జున్ చేతిలో వైన్ గ్లాస్‌తో కిటికీ దగ్గర నిలబడున్నాడు. ఐశ్వర్య రాకను గమనించిన అర్జున్ ఆమె వైపు నడిచాడు. ఆమె దగ్గరకొచ్చేసరికి ఆమె శరీరం నుంచొస్తున్న సబ్బు వాసన, చల్లని గాలి కలిసి అతనికొక మత్తునిచ్చాయి. చలిగా ఉందా? అని అడిగాడు అర్జున్. అతని గొంతులో మునుపెన్నడూ లేని ఒక ఆర్ద్రత. ఐశ్వర్య అవునన్నట్టు తలూపింది. అర్జున్ మెల్లగా ఆమె వెనుక నిలబడి తన 2 చేతులతో ఆమె భుజాలను చుట్టేశాడు. ఐశ్వర్య ఒక్కసారిగా వణికిపోయింది. కానీ ఈసారి అది భయం వల్ల కాదు. ఒక రకమైన పులకరింత. ఐశ్వర్య, ఇన్నాళ్ళు నిన్ను చాలా బాధపెట్టాను. అన్విత జ్ఞాపకాల్లో ఉండి నీలాంటి ప్రాణం ఉన్న మనిషిని పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఈ ప్రకృతి మధ్య నాకు అర్థమవుతోంది. గతం కళ్ళ ముందుంటే వర్తమానం కనుమరుగైపోతుందని అంటూ ఆమె మెడ మీద తన ముఖాన్ని ఆనించాడు. అతని గడ్డం ఆమె సుకుమారమైన చర్మానికి తగులుతుంటే ఐశ్వర్య కళ్ళు మూసుకుంది. బావా, నేనెప్పుడూ నీకోసమే ఎదురుచూశాను అని గుసగుసలాడింది. అర్జున్ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. మంటల వెలుగులో ఆమె ముఖం బంగారంలా మెరుస్తోంది. అతను ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి తన వైపుకు బలంగా లాక్కున్నాడు. ఇద్దరి గుండెలు ఒకదానికొకటి తగులుతున్నాయి. అర్జున్ కళ్ళల్లో అంతులేని వాంఛ. అతను మెల్లగా ఆమె పెదవుల్ని తన పెదవులతో స్పృశించాడు. ఈసారి ఆ ముద్దులో ఎలాంటి అయిష్టత లేదు. అది ఇద్దరి మనసుల కలయిక. ఐశ్వర్య తన చేతులను అతని మెడ చుట్టూ వేసి అతనికి మరింతగా దగ్గరయింది. ఆ చలి రాత్రిలో వారిద్దరి శరీరాల వేడి ఒకరికొకరు తోడయింది. అర్జున్ ఆమెనెత్తుకొని మంచం మీదకు తీసుకెళ్ళాడు. ఆ రాత్రి అన్విత జ్ఞాపకాలు వారి మధ్యకు రాలేదు. కేవలం అర్జున్, ఐశ్వర్య మాత్రమే మిగిలారు. ఒకరినొకరు అన్వేషించుకుంటూ, ఒకరి కౌగిలిలో ఒకరు బందీలైపోయారు. రొమాంటిక్ పారవస్యంలో మునిగిపోయిన క్షణాల్లో అర్జున్ మొదటిసారిగా ఐశ్వర్య పేరును ప్రేమగా పలికాడు. ఐశ్వర్య, నువ్వు నా ప్రాణం. ఇకపై నిన్ను ఎప్పటికీ వదులుకోను అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఐశ్వర్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు తానెదురు చూసిన కల నిజమైన క్షణమది. మరుసటి రోజు ఉదయం కొండలపై నుంచి సూర్యోదయం అవుతుంటే ఐశ్వర్య అర్జున్ గుండెల మీద తలపెట్టుకొని పడుకునే ఉంది. అర్జున్ ఆమె జుట్టు నిమురుతూ బయట కనిపిస్తున్న ప్రకృతిని చూస్తున్నాడు. వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని అతనికి అర్థమైంది. అన్విత ఫోటో తన పర్సులో ఉంది. కానీ ఆమె జ్ఞాపకం ఇప్పుడు గుండెను కోయడం లేదు. ఒక మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోయింది. ఐశ్వర్య రూపంలో అన్విత తనకు మళ్ళీ ఒక జీవితాన్నిచ్చిందని అర్జున్ భావించాడు. కూర్గ్ పర్యటన అర్జున్ మరియు ఐశ్వర్యల మధ్య ఉన్న మంచును పూర్తిగా కరిగించేసింది. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత వారి మధ్య ఒక మధురమైన సాన్నిహిత్యం ఏర్పడింది. అర్జున్ ఇప్పుడు ఆఫీసు నుంచి త్వరగా రావడం మొదలుపెట్టాడు. ఐశ్వర్య కోసం మల్లెపూలు, ఆమెకిష్టమైన పెయింటింగ్ రంగులు తీసుకురావడం చూసి ఇంట్లో పెద్దలు కూడా మురిసిపోయారు. అయితే ఒక ఆదివారం మధ్యాహ్నం అర్జున్ పాత సామాన్లు సర్దుతుండగా స్టోర్ రూమ్‌లో ఒక పాత ట్రంక్ పెట్టె కనిపించింది. అది అన్వితది. ఐశ్వర్య దాన్ని శుభ్రం చేస్తుండగా లోపల బట్టల మడతల మధ్య దాగి ఉన్న ఒక చిన్న డైరీ బయటపడింది. అది అన్విత సొంత చేతి రాతతో రాసిన డైరీ. ఐశ్వర్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె మెల్లగా డైరీని తెరిచింది. అందులో చివరి పేజీలు అన్వితకు జబ్బు చేసిన కొత్తలో రాసినవి. ఐశ్వర్య చదవడం మొదలుపెట్టింది. ఈరోజు డాక్టర్ చెప్పిన మాటలు విన్నాక నా ప్రపంచం కూలిపోయింది. నా ఊపిరి
ఎప్పుడు ఆగిపోతుందో నాకే తెలియదు. కానీ నాకు నా చావు కంటే నా అర్జున్ ఒంటరితనం చూస్తేనే భయమేస్తోంది. నేను లేని ఈ ఇంట్లో అతను పిచ్చోడైపోతాడు. అతన్ని చూసుకోవడానికి నాకొక్కటే దారి కనిపిస్తోంది. అది నా చెల్లెలు ఐశ్వర్య. ఐషూకి బావంటే ప్రాణమని నాకు తెలుసు. అర్జున్ కోపాన్ని, ఆవేదనను కేవలం తను మాత్రమే భరించగలదు. అర్జున్ ప్లీజ్! నా కోసం ఐషూని స్వీకరించు. తనే నీకు నేనిచ్చే ఆఖరి కానుక. ఆ అక్షరాలు చదువుతుంటే ఐశ్వర్య కళ్ళల్లో కన్నీళ్లు ధారలుగా రాలాయి. అన్విత ఎంతటి త్యాగమూర్తో, తన కోసం ఎంతటి బాధ్యతను వదిలి వెళ్ళిందో అర్థమై ఐశ్వర్యకు దుఃఖం ఆగలేదు. అదే సమయంలో అర్జున్ గదిలోకొచ్చాడు. ఐశ్వర్య ఏడుస్తూ ఉండడం చూసి కంగారుగా దగ్గరకొచ్చాడు. "ఏమైంది ఐషూ? ఎందుకేడుస్తున్నావు?" అని అడుగుతూ ఆమె చేతిలో ఉన్న డైరీని చూశాడు. అర్జున్ ఆ డైరీని అందుకుని చదవడం మొదలుపెట్టాడు. చదువుతున్న కొద్దీ అతని చేతిలోనికాయి. ఇన్నాళ్లు తను ఐశ్వర్యను దూరం పెడుతూ అన్వితకు ద్రోహం చేస్తున్నానని భావించాడు. కానీ నిజానికి ఐశ్వర్యను దగ్గరకు తీసుకోవడమే అన్వితకు ఇచ్చే నిజమైన నివాళి అని అతనికిప్పుడే బోధపడింది. "నేనెంతటి మూర్ఖుణ్ణి ఐశ్వర్య" అంటూ అర్జున్ అక్కడే కూలబడ్డాడు. "అన్విత ఆత్మ శాంతించాలని నేను నిన్ను దూరం పెట్టాను. కానీ తన కోరిక నీతో కలిసి జీవించడం అని తెలియక నిన్ను నరకానికి గురిచేశాను. నన్ను క్షమించు" అని ఆమె ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఐశ్వర్య అతని తలను నిమురుతూ "బావా! గడిచిన కాలం గురించి బాధపడకు. అక్క కోరుకున్నట్టే మనమిప్పుడు ఒక్కటయ్యాం. తన ఆశీస్సులెప్పుడూ మనతోనే ఉంటాయని" ఓదార్చింది. రాత్రి గదిలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అన్విత జ్ఞాపకం ఇప్పుడొక భారంలా కాకుండా ఒక దీపంలా వారి మధ్య వెలుగుతోంది. అర్జున్ ఐశ్వర్యను దగ్గరకు తీసుకున్నాడు. ఈసారి అతని స్పర్శలో ఎటువంటి అపరాధ భావమూ లేదు. కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. అతను ఆమె కళ్ళను చూస్తూ "ఐసు, ఇన్నాళ్లు నేను నిన్ను అన్విత చెల్లెలుగా చూశాను. కానీ ఈ రోజు నుంచి నువ్వు నా ప్రాణం. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం నా గుండెల్లో ఉంది. ఇంక ఎప్పుడూ నీ కంట కన్నీరు రానివ్వను" అని ఆమె నొసటి మీద ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. కిటికీలోంచి వచ్చే వెన్నెల వారి ప్రణయానికి సాక్షిగా నిలిచింది. ఐశ్వర్య మనసులో ఒక్కటే అనుకుంది. "అక్కా! నీ బాధ్యతను నేను నెరవేరుస్తాను. ఆయన్నెప్పటికీ కంటికి రెప్పలా చూసుకుంటాను." ఆ రాత్రి బయట వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. గది కిటికీలు గాలికి కొట్టుకుంటుంటే ఐశ్వర్య భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అర్జున్ తలుపులు గట్టిగా వేసి లోపలికొచ్చాడు. గదిలో వెలుగు తగ్గించుంది. కేవలం ఒక మూల వెలుగుతున్న బెడ్ ల్యాంప్ నీడలు గోడల మీద నాట్యం చేస్తున్నాయి. అర్జున్ తడిచిన తన చొక్కాను విప్పేసి పక్కన పడేశాడు. తన కండలు తిరిగిన శరీరంపై వాన చుక్కలు మెరుస్తున్నాయి. ఐశ్వర్య అతనిలా చూడటం అదే మొదటిసారి. ఆమె గుండె వేగం పెరిగింది. ముఖం సిగ్గుతో ఎర్రబడింది. "ఏమైంది ఐసు? భయంగా ఉందా?" అని అడుగుతూ అర్జున్ ఆమెకు దగ్గరగా వచ్చాడు. "ఉరుములంటే నాకు కొంచెం భయం బావా" అంది ఐశ్వర్య తలొంచుకొని. అర్జున్ ఆమె గడ్డం పట్టుకొని మెల్లగా తలపైకెత్తాడు. "నేనున్నాను కదా! నీకే భయం వద్దు" అంటూ ఆమె కళ్ళల్లో లోతుగా చూశాడు. ఆ చూపులో గతంలో ఉన్న శూన్యం లేదు. ఒక అంతులేని దాహం ఉంది. అతను ఆమె నడుము చుట్టూ తన బలమైన చేతుల్ని వేసి తన వైపుకి బలంగా లాక్కున్నాడు. ఐశ్వర్య పట్టుచీర కొంగు జారి కిందకు పడింది. అర్జున్ శ్వాస ఆమె ముఖాన్ని తాకుతోంది. అతని చేతులు ఆమె వీపు మీద నెమ్మదిగా కదులుతుంటే ఐశ్వర్య ఒళ్ళు పులకరించి ముచ్చెమటలు పట్టాయి. "బావా" అని ఏదో చెప్పబోయిన ఆమె పెదవులను అర్జున్ తన పెదవులతో బంధించేశాడు. ఆ ముద్దులో ఒక రకమైన ఆకలి ఉంది. ఇన్నాళ్లు తనను తాను నియంత్రించుకున్న ఆవేశం అంతా ఒక్కసారిగా బయటపడింది. అర్జున్ ఆమెనెత్తుకుని మంచం మీదకు తీసుకెళ్ళాడు. మల్లెపూల వాసన గదిని ముంచెత్తుతోంది. బయట వాన హోరు, లోపల వారి శ్వాసల వేగం రెండూ పోటీ పడుతున్నాయి. అర్జున్ ఆమె మెడ మీద, భుజాల మీద ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. ఐశ్వర్య తన చేతులను అతని జుట్టులోకి పోనిచ్చి అతన్ని తనకి మరింత దగ్గరగా అదిమి పట్టుకుంది. ఆ క్షణం వారిద్దరికీ లోకం గుర్తులేదు. గతంలోని గాయాలు, అన్విత జ్ఞాపకాలన్నీ కనుమరుగైపోయాయి. కేవలం రెండు ప్రాణాలు ఒకదానికొకటి తోడై ఏకమవుతున్నాయి. "ఐశ్వర్య, నువ్వు నా జీవితంలోకొచ్చిన దేవతవు. నీ స్పర్శ నన్ను మళ్ళీ మనిషిని చేసిందని" గుసగుసలాడుతూ ఆమె ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు అర్జున్. ఆ రాత్రి వారి మధ్య ఏ గోడలు లేవు. అపరాధ భావం లేదు. కేవలం స్వచ్ఛమైన అనురాగం, కట్టలు తెంచుకున్న రొమాన్స్ మాత్రమే మిగిలాయి. ఐశ్వర్య తనను తాను అర్జున్‌కు పూర్తిగా సమర్పించుకుంది. అర్జున్ ఆమెను తన గుండెల్లో దాచుకున్నాడు. తెల్లవారుజామున వాన వెలిసింది. కిటికీ గుండా వస్తున్న తొలి సూర్యకిరణం ఐశ్వర్య ముఖంపై పడింది. ఆమె అర్జున్ భుజంపై తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతోంది. అర్జున్ నిద్రలేచి ఆమెను చూసి మురిసిపోయాడు. ఆమె నుదుటిపై ఉన్న చెమటను తన వేళ్లతో తుడిచి మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. "ఇన్నాళ్లు ఈ సుఖానికి నిన్ను దూరం చేశాను. ఇకపై ప్రతిరోజూ మనకి వసంతమే ఐషూ" అని మనసులో అనుకున్నాడు. ఐశ్వర్య కళ్ళు తెరిచి అర్జున్ కళ్ళలోకి చూసింది.
ఆ చూపులో ఒక కొత్త తన్మయత్వం, ఒక కొత్త నమ్మకం కనిపించాయి. ఆమె అతని కౌగిల్లో మరింతగా ఒదిగిపోయింది. ఇద్దరి మధ్య మౌనం ఉన్నా, ఆ మౌనంలో ఎన్నో ప్రేమ కావ్యాలు వినిపిస్తున్నాయి. అక్కడితో వారి మధ్య ఉన్న శారీరక, మానసిక దూరం పూర్తిగా చెరిగిపోయింది. వారు కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, ఒకరి ఆత్మలో ఒకరు భాగమైపోయారు. ఆ రోజు ఉదయం నుంచే అర్జున్ ప్రవర్తన కొంచెం వింతగా ఉంది. ఐశ్వర్యతో సరిగ్గా మాట్లాడకుండా ఆఫీస్‌కి తొందరగా వెళ్ళిపోయాడు. ఐశ్వర్యకు మనసులో ఏదో వెలితిగా ఉంది. బావ మళ్ళీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతున్నారా అన్న సందేహం ఆమెను వేధించసాగింది. సాయంత్రం 6 గంటలకి అర్జున్ నుంచి ఒక ఫోనొచ్చింది. ఐసు, డ్రెస్సింగ్ టేబుల్ మీద నీకోసం ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది. అది వేసుకొని 8 గంటలకు సిద్ధంగా ఉండు. డ్రైవర్‌ని పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఐశ్వర్య ఆశ్చర్యంగా గదిలోకి వెళ్లి చూసింది. అక్కడ ఒక అందమైన డిజైనర్ నెమలి పింఛం రంగు సిల్క్ చీర ఉంది. దానితో పాటు వజ్రాల హారం. ఐశ్వర్య ముస్తాబైంది. ఆ చీరలో ఆమె అప్సరసలా మెలిగిపోతోంది. డ్రైవర్ ఆమెను నగరం వెలుపల ఉన్న ఒక పురాతనమైన ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకోగానే ఐశ్వర్య కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఫామ్ హౌస్ మొత్తం వేల సంఖ్యలో వెలిగే చిన్న చిన్న దీపాలతో అలంకరించి ఉంది. దారి పొడవునా గులాబీ రేకులు పరిచున్నాయి. లోపలికి వెళ్ళగానే మెల్లగా మ్యూజిక్ వినిపిస్తోంది. అర్జున్ సూట్ ధరించి రాజకుమారుడిలా అక్కడ నిలబడి ఉన్నాడు. అతను ఐశ్వర్య దగ్గరకొచ్చి ఆమె చేతిని ముద్దు పెట్టుకొని, "ఈ రోజు నుంచి మన జీవితంలో అన్విత ఒక తీపి జ్ఞాపకం మాత్రమే. కానీ నువ్వు నా ప్రాణం. ఈ సర్ప్రైజ్ నీకోసమే" అన్నాడు. అక్కడ ఒక పెద్ద కాన్వాస్ క్లాత్ కప్ ఉంది. అర్జున్ దాన్ని తొలగించాడు. అది ఐశ్వర్య వేసిన పెయింటింగ్స్‌తో కూడిన ఒక చిన్న గ్యాలరీ. కానీ అన్నిటికంటే పెద్ద పెయింటింగ్ అర్జున్ స్వయంగా గీసింది. అందులో అర్జున్, ఐశ్వర్య చేతులు పట్టుకొని సూర్యోదయాన్ని చూస్తున్నట్టుంది. ఐశ్వర్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావా! ఇదంతా నా కోసమేనా? అని అడిగింది గద్గద స్వరంతో. అర్జున్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. కేవలం ఇవే కాదు ఐసు. నా శ్వాస, నా ఆలోచన అంతా నీవే. ఇన్నాళ్ళు నిన్ను తక్కువ చేశాను కానీ ఈ గ్యాలరీ నీ ప్రతిభకు చిహ్నం. రేపటి నుంచి ప్రపంచానికి నువ్వొక గొప్ప పెయింటర్‌గా పరిచయమవుతావు అని చెప్తూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వెన్నెల వెలుగులో, దీపాల కాంతిలో వారిద్దరూ అలా మెల్లగా కదులుతూ ఉంటే ప్రకృతి కూడా పులకరించింది. అర్జున్ ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె చెవిలో ఐ లవ్ యూ ఐశ్వర్య. నా గతానివి నువ్వు కావు. నా భవిష్యత్తువి నువ్వు అని గుసగుసలాడాడు. ఆ మాటే వినాలని ఐశ్వర్య ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోంది. ఆమె తన తలని అతని గుండెలపై ఆనించి నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను బావా అని అంది. అర్జున్ ఆమెనెత్తుకొని అక్కడ సిద్ధం చేసిన రొమాంటిక్ డిన్నర్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ రాత్రి వారు కేవలం భోజనం మాత్రమే చేయలేదు. ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటూ మనసుల్ని పంచుకున్నారు. డిన్నర్ తర్వాత ఆరుబయట ఉన్న పూల పడకపై వారు కూర్చున్నారు. చల్లని గాలికి ఐశ్వర్య వణుకుతుంటే అర్జున్ తన కోటు తీసి ఆమెకు కప్పాడు. మెల్లగా ఆమెను తన ఒడిలోకి తీసుకొని ఆమె నుదుటి మీద, కళ్ళ మీద సున్నితంగా ముద్దులు కురిపించాడు. ఈ రాత్రికి అంతం ఉండకూడదు అనిపిస్తోందైసు అన్నాడు అర్జున్ ఆవేశంగా. ఆ సర్ప్రైజ్ వారి మధ్య ఉన్న అనురాగాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్ళింది. ఆ రాత్రి ఆ ఫామ్ హౌస్‌లో వారి ప్రణయం ఒక కావ్యమైంది. అర్జున్ ప్రేమలోని లోతును చూసి ఐశ్వర్య పరవశించిపోయింది. గతమిచ్చిన గాయాలన్నీ ఒక రాత్రితో మాయమైపోయాయి. ఫామ్ హౌస్‌లో గడిపిన ఆ మధుర జ్ఞాపకాలతో ఐశ్వర్య ప్రపంచాన్నే మర్చిపోయింది. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు సాయంత్రం అర్జున్ ఆఫీస్ నుంచొస్తూ తన పాత ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో అన్వితకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నాడు. పొరపాటున ఒక ఫోటో కింద పడింది. అది అన్విత చనిపోవడానికి కొన్ని రోజుల ముందు అర్జున్‌తో కలిసి దిగిన ఫోటో. ఆ ఫోటో చూసిన అర్జున్ కళ్ళల్లో మళ్ళీ పాత బాధ నీడలా మెరిసింది. అదే సమయంలో ఐశ్వర్య గదిలోకొచ్చి అర్జున్ ఫోటో వైపు చూస్తుండడం గమనించింది. ఆమె మనసులో ఒక చిన్న భయం మొదలైంది. నేనెంత చేసినా తన మనసులో అన్విత స్థానాన్ని నేను పూర్తిగా అందుకోలేకపోతున్నానా అన్న ఆలోచన ఆమెను కలవరపెట్టింది. ఆ రాత్రి భోజనం దగ్గర అర్జున్ చాలా మౌనంగా ఉన్నాడు. ఐశ్వర్య ఏదో మాట్లాడాలని ప్రయత్నించినా అతను నాకు ఆకలిగా లేదు ఐసు, పడుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఐశ్వర్యకు కోపం, బాధ రెండూ కలిగాయి. ఆమె గదిలోకి వెళ్లి బావా! మళ్ళీ ఎందుకలా మారిపోయావు? ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి నన్ను దూరం పెడుతున్నావు. నేను నీ భార్యను. నీ జ్ఞాపకాలతో పోరాడటానికి నేను నీ జీవితంలోకి రాలేదంది ఆవేశంగా. అర్జున్ కోపంగా లేచి నిలబడ్డాడు. నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు ఐశ్వర్య. అన్వితను గుర్తు చేసుకుంటే నీకెందుకంత అసూయ? తను నీ అక్క అన్న విషయం మర్చిపోయావా? అని అరిచాడు. ఆ మాట ఐశ్వర్య గుండెను చీల్చేసింది. అసూయ కాదు బావ, ఆవేదన. నీ హృదయంలో నాకు సగం చోటు చాలు కానీ, ఆ సగం కూడా నాకు దక్కడం లేదని నా భయం అంటూ ఏడుస్తూ
గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. అర్జున్ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకొని ఆపాడు. ఆ పట్టులో కోపం ఉంది కానీ, ఆమెను వదులుకోలేని ఆరాటం అంతకంటే ఎక్కువగా ఉంది. అతను ఆమెను తన వైపుకి బలంగా తిప్పుకున్నాడు. ఐశ్వర్య కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. "వదిలేయ్ బావ! నీకు అన్విత జ్ఞాపకాలే కావాలంటే నేను వెళ్ళిపోతానంది" ఐశ్వర్య వెక్కి వెక్కి ఏడుస్తూ. అర్జున్ ఆమెను గోడ కదిమి పట్టుకున్నాడు. ఇద్దరి శ్వాసలు వేగంగా కొట్టుకుంటున్నాయి. "వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? నిన్ను నా ప్రాణంలో భాగం చేసుకున్నాక నిన్నెక్కడికి వెళ్ళనివ్వనంటూ ఆమె కన్నీళ్లను తన పెదవులతో తుడిచాడు. అతని స్పర్శలో ఉన్న ఆవేదన ఐశ్వర్యను కరిగించేసింది. అర్జున్ ఆమె మెడలో ముఖం దాచుకుని క్షమించైసు. నేనప్పుడప్పుడు బలహీనపడతాను కానీ అది నీ మీద ప్రేమ లేక కాదు. నీ మీద ఉన్న విపరీతమైన ప్రేమే నన్ను భయపెడుతోంది. నిన్నింతలా ప్రేమిస్తున్నందుకు అన్విత ఏమనుకుంటుందో అన్న చిన్న వెలితి కానీ నీ కన్నీళ్లు నేను భరించలేనని చెప్పాడు. ఐశ్వర్య అతని జుట్టును నిమురుతూ బావా! మనిద్దరి మధ్య అపార్థాలకు తావుండకూడదు. నేను నీ దాన్ని అంది. ఆ రాత్రి వారి మధ్య జరిగిన ఆ చిన్న గొడవ ఒక పెద్ద సర్దుబాటుకు దారితీసింది. అర్జున్ ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు. ఆ గదిలోని ఏకాంతం వారి మధ్య ఉన్న మిగిలిన ఆ చిన్న దూరాన్ని కూడా తుడిచేసింది. ఆ గొడవ తర్వాత జరిగిన వారి కలయికలో ఒక కొత్త తీవ్రతే ఉంది. అది ఒకరినొకరు కోల్పోతామనే భయం నుంచి పుట్టిన మొండితనం. అర్జున్ ఆమెను తన కౌగిల్లో బంధించి ఇకపై మన మధ్య మౌనం ఉండదైషు. కేవలం మన ప్రేమే మాట్లాడుతుందన్నాడు. వారు ఒకరినొకరు అర్థం చేసుకున్న ఆ రాత్రి వారి బంధం మునుపటి కంటే బలపడింది. అపార్థం ఒక చిన్న నిప్పు కణికలా వచ్చినా అది వారి ప్రేమని సముద్రంలో ఆరిపోయింది. ఆ రాత్రి గదిలో వాతావరణం ఒక మధురమైన కావ్యానికి వేదికలా ఉంది. బయట కురుస్తున్న చిరుజల్లుల చల్లదనం, లోపల వెలుగుతున్న సుగంధ దీపాల వేడి కలిసి ఒక వింతైన మాధుర్యాన్ని నింపుతున్నాయి. అర్జున్, ఐశ్వర్యల మధ్య ఉన్న చిన్నపాటి పొరపాట్లన్నీ కరిగిపోయి వారి హృదయాలు ఇప్పుడు ఒకే లయలో కొట్టుకుంటున్నాయి. అర్జున్ పడకపై వాలి తన చేతిలో ఉన్న పుస్తకాన్ని పక్కన పెట్టి ఎదురుగా అద్దం ముందు నిలబడి తన జుట్టుని సరిచేసుకుంటున్న ఐశ్వర్యను చూస్తాడు. ఆమె కట్టుకున్న పలుచని పట్టు వస్త్రం ఆమె దేహాన్ని ఒక శిల్పంలా చూపిస్తోంది. ఆమె కదులుతున్న తీరు, ఆ గాజుల సవ్వడి అర్జున్ రక్తంలో తెలియని వేడిని పుట్టిస్తున్నాయి. అతను మెల్లగా లేచి ఆమె వెనుకే నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు కలిశాయి. అర్జున్ తన 2 చేతులను ఆమె నడుం చుట్టూ వేసి తన వైపుకు బలంగా లాక్కున్నాడు. ఐశ్వర్య ఒక్కసారిగా వణికిపోయింది. ఆమె వెన్ను అర్జున్ విశాలమైన గుండెకు తగిలింది. బావా! అని ఆమె గొంతులోంచి ఒక సన్నని మూలుగు వినిపించింది. అర్జున్ సమాధానం చెప్పకుండా ఆమె మెడపై ఉన్న జుట్టును పక్కకు తొలగించి తన వేడి పెదవులను అక్కడ అదిమేశాడు. ఆ స్పర్శకు ఐశ్వర్య కళ్ళు మూసుకుంది. ఆమె చేతులు అప్రయత్నంగా అర్జున్ చేతులను గట్టిగా పట్టుకున్నాయి. అతను ఆమె చెవి దగ్గర తన శ్వాసను వదులుతూ ఈరోజు నువ్వు మరీ అందంగా ఉన్నావు ఐసు. నేనిలా చూస్తుంటే నా నియంత్రణ కోల్పోతున్నాను అని గుసగుసలాడాడు. అతను ఆమెను నెమ్మదిగా తన వైపుకు తిప్పుకున్నాడు. ఇద్దరి కళ్ళు ఒకదానికొకటి లోతుగా చూసుకున్నాయి. ఆ చూపుల్లో ఆకలి ఉంది, ఆరాటం ఉంది. అంతకు మించి ఒకరినొకరు పూర్తిగా సొంతం చేసుకోవాలనే తపన ఉంది. అర్జున్ ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని ఆమె పెదవుల మీద తన పెదవులను నొక్కాడు. ఆ ముద్దులో ఇన్నాళ్ల వేదన, ఇప్పుడప్పుడే చిగురిస్తున్న అంతులేని ప్రేమ అన్నీ మిళితమై ఉన్నాయి. అతను ఆమెనెత్తుకొని మంచం మీదకు తీసుకెళ్ళాడు. పడకపై పడి ఉన్న మల్లెపూల రేకులు వారి శరీరాల వేడికి నలిగిపోయి మరింతగా సువాసనను వెదజల్లుతున్నాయి. అర్జున్ ఆమె చీర కొంగును నెమ్మదిగా తొలగిస్తుంటే ఐశ్వర్య సిగ్గుతో ముడుచుకుపోతుంది. కానీ అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ భయమెందుకు ఐసు, ఇది మన ప్రేమకు పట్టాభిషేకం అన్నాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఏ అడ్డంకులు లేవు. మంత్రముగ్ధమైన ఆ ఏకాంతంలో వారు ఒకరి దేహాలను ఒకరు అన్వేషించుకున్నారు. అర్జున్ కరచాలనం ఆమె సుకుమారమైన చర్మాన్ని తాకుతుంటే ఐశ్వర్య తనని తాను పూర్తిగా అతనికి సమర్పించుకుంది. వారి శ్వాసల వేగం, ఆ గదిలో వినిపిస్తున్న ముద్దుల చప్పుడు వారి ప్రణయానికి సాక్ష్యాలుగా నిలిచాయి. ఆ రాత్రి వారు కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాదు, 2 శరీరాల్లో ఉన్న ఒకే ప్రాణంగా ఏకమయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఐశ్వర్య కథ కొన్ని రోజులుగా నీరసంగా ఉంటోంది. అర్జున్ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఉదయం ఆమె వాంతులు చేసుకుంటుంటే అర్జున్ కంగారుగా పరుగున వెళ్ళాడు. ఏమైంది ఐషు? హాస్పిటల్‌కి వెళ్దాం పద అని అన్నాడు ఆందోళనగా. ఐశ్వర్య మొహంలో ఒక వింతైన మెరుపు. ఆమె సిగ్గుపడుతూ అర్జున్ చేయి పట్టుకొని తన పొట్ట మీద పెట్టుకుంది. బావా! హాస్పిటల్ అవసరం లేదు. మన ప్రేమకు గుర్తుగా ఒక చిన్న ప్రాణం నాలో మొలకెత్తింది. నేను గర్భవతిని బావా అని అంది కన్నీళ్లతో కూడిన నవ్వుతూ. ఆ వార్త విన్న అర్జున్ ఒక క్షణం స్తంభించిపోయాడు. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అతను ఐశ్వర్యను ఒక్కసారిగా పైకి లేపి గాల్లో గిరగిరా తిప్పాడు. ఐసు, నిజమా? నేను తండ్రిని కాబోతున్నానా? ఇది నా జీవితంలో అతిపెద్ద గిఫ్ట్ అని అరుస్తూ ఆమె ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు. అతను ఆమెను మంచం మీద కూర్చోబెట్టి ఆమె పాదాల దగ్గర
మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె చేతులను తన కళ్ళకద్దుకుంటూ అన్విత వెళ్ళిపోయి నా జీవితం శూన్యం అనుకున్నాను కానీ నువ్వు వచ్చి నాకు మళ్ళీ ఒక కుటుంబాన్ని, ఒక వారసుడినిస్తున్నావు. నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు భావోద్వేగంతో. ఆ రాత్రి అర్జున్ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆమె పక్కన పడుకొని ఆమె పొట్ట నిమురుతూ తన బిడ్డతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం చూసి ఐశ్వర్య మనసు నిండిపోయింది. వారి మధ్య ఉన్న గొడవలు, అపార్థాలు అన్నీ మాయమై ఇప్పుడు కేవలం ఒక కొత్త జీవితం కోసం ఎదురుచూపులు మాత్రమే మిగిలాయి. నెలలు గడిచే కొద్దీ ఐశ్వర్య రూపంలో కొత్త కళ సంతరించుకుంది. గర్భంతో ఉన్న ఆమె ముఖం సూర్యకాంతిలా మెరిసిపోతోంది. అర్జున్ ఆమెను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటున్నాడు. ఆమె నడకలో తడబాటు వచ్చినా, ఆమె శ్వాసలో అలసట కనిపించినా అతను తల్లడిల్లిపోయేవాడు. ఆఫీసు పనులన్నీ పక్కన పెట్టి ఆమె పక్కనే ఉండి ప్రతి నిమిషం ఆమె అవసరాలను గమనించేవాడు. ఒక వర్షపు రాత్రి సరిగ్గా అన్విత చనిపోయిన రోజు లాంటి వాతావరణమే బయటుంది. కానీ ఈసారి ఆ వాన భయాన్ని కాదు, ఒక కొత్త ఆశను మోసుకొచ్చింది. ఐశ్వర్యకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రి కారిడార్‌లో అర్జున్ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. కానీ అతని గుండె వేగం పెరిగింది. లోపల ఐశ్వర్య పడుతున్న వేదన అతన్ని పిండేస్తోంది. కొన్ని గంటల నిరీక్షణ తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ శబ్దం వినగానే అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డాక్టర్ బయటకొచ్చి కంగ్రాచ్యులేషన్స్ అర్జున్, ఆడపిల్ల పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమం అని చెప్పారు. అర్జున్ లోపలికి వెళ్ళాడు. ఐశ్వర్య అలసటతో పడుకొనుంది. ఆమె పక్కనే ఒక తెల్లటి పట్టు వస్త్రంలో చుట్టిన చిన్నారి దేవతలా ఉంది. అర్జున్ నెమ్మదిగా ఐశ్వర్య నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. థాంక్యూ వైసు. నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు థాంక్స్ అన్నాడు గద్గద స్వరంతో. అతను ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పాప కళ్ళు అచ్చం అన్వితలాగే ఉన్నాయి. కానీ ఆ చిరునవ్వు ఐశ్వర్యది. గతం, వర్తమానం ఒకే రూపంలో తన చేతుల్లో ఉన్నట్టు అర్జున్ అనుభూతి చెందాడు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నామకరణ మహోత్సవం జరిగింది. అందరూ రకరకాల పేర్లు సూచించారు. కానీ అర్జున్ ఐశ్వర్య వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఒక అంగీకారం ఉంది. అర్జున్ ఆ చిన్నారి చెవిలో 3 సార్లు అన్వి అని పిలిచాడు. అన్వి అన్వితలోని ప్రాణం, ఐశ్వర్యలోని ప్రేమ కలిసిన పేరు అని అర్జున్ అందరికీ వివరించాడు. ఆ పేరు వినగానే ఇంట్లో ఉన్న పెద్దల కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. అన్విత జ్ఞాపకాన్ని గౌరవిస్తూనే ఐశ్వర్య త్యాగానికి అది ఒక నివాళిగా నిలిచింది. ఆ రాత్రి గదిలో చిన్నారి అద్వి నిద్రపోతోంది. అర్జున్, ఐశ్వర్య బాల్కనీలో నిలబడి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూస్తున్నారు. చల్లని గాలి వాళ్ళని తాకుతోంది. అర్జున్ ఐశ్వర్యను వెనుక నుంచి హత్తుకున్నాడు. ఐషు, ఇన్నాళ్ళు నేను ఒక చీకటి గదిలో బందీలాగా అయ్యాను. కానీ నువ్వు వచ్చి ఆ తలుపుల్ని తెరిచావు. మొదట్లో నిన్ను నేను అసహ్యించుకున్నాను, బాధపెట్టాను. కానీ ఇప్పుడు నువ్వు లేని క్షణాన్ని కూడా నేను ఊహించుకోలేను అని అన్నాడు. ఆమె భుజంపై తలానించి ఐశ్వర్య అతని చేతులని తన చేతుల్లోకి తీసుకొని బావా, ప్రేమంటే కేవలం ఒకరిని ఒకరు చూసుకోవడం కాదు, ఇద్దరూ కలిసి ఒకే దిశలో చూడటం. అక్క మనకు దారి చూపించింది. ఆ దారిలో మనం ఈ అందమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాం. మన ప్రేమ ఈ పాప రూపంలో చిరస్థాయిగా ఉంటుంది అని అంది ఐశ్వర్య. అర్జున్ ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. ఆ చూపులో ఇప్పుడు ఎటువంటి అపరాధ భావం లేదు. కేవలం పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఉన్నది. అతను ఆమెను గాఢంగా హత్తుకొని ఆమె పెదవులపై తన ప్రేమ ముద్రను వేశాడు. ఆ ముద్దులో ఒక కొత్త జీవితం పట్ల నమ్మకం, ఒకరిపై ఒకరికున్న అంతులేని అనురాగం ప్రస్ఫుటంగా కనిపించాయి. కిటికీ పక్కన ఉన్న అన్విత ఫోటో మీద ఒక వెలుగు రేఖ పడింది. ఆ ఫోటోలో ఆమె నవ్వుతున్నట్లుగా, తన చెల్లెల్ని, భర్తను దీవిస్తున్నట్లుగా అనిపించింది. శూన్యం నుంచి మొదలైన వారి ప్రయాణం గొడవలు, వేదనలు, అసూయలు మరియు అపార్థాలని దాటుకొని ఇప్పుడు ఒక మధురమైన ప్రేమ కావ్యంగా ముగిసింది. అర్జున్ మరియు ఐశ్వర్యలు ఒకరికొకరు తోడై తమ చిన్నారి అన్వితతో కలిసి సుఖ సంతోషాలలో తమ కొత్త జీవితాన్ని కొనసాగించారు. పాప అన్వీకి ఏడాది నిండిన సందర్భంగా ఇంట్లో పెద్ద వేడుక జరిగింది. రోజంతా చుట్టాలు సందడితో ఇల్లు కళకళలాడింది. రాత్రి 10 గంటలకల్లా పాప అలసిపోయి తాతయ్య, అమ్మమ్మల దగ్గరే నిద్రపోయింది. ఇన్నాళ్ళు పాప బాధ్యతలతో సతమతమైన అర్జున్, ఐశ్వర్యలకు చాలా కాలం తర్వాత ఒక ఏకాంతమైన రాత్రి దొరికింది. అర్జున్ గదిలోకొచ్చేసరికి ఐశ్వర్య ఇంకా పట్టు చీరలోనే ఉంది. అద్దం ముందు నిలబడి ఒక్కొక్క నగను తీస్తూ ఉంది. ఆమె మెడలోని మంగళసూత్రం దీపపు వెలుగులో మెరుస్తూ ఆమె సౌభాగ్యాన్ని చాటుతోంది. అర్జున్ తలుపు గడియ పెట్టి మెల్లిగా ఆమె వైపు నడిచాడు. చిన్నారి నిద్రపోయిందా అని అడిగాడు. ఐశ్వర్య అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తూ అమ్మ దగ్గర గాఢ నిద్రలో ఉంది. ఈ రాత్రికి మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదంటూ అర్జున్ వెనకే నిలబడి ఆమె భుజం మీద చేతులు వేశాడు.
అతని వేడి స్పర్శ తగలగానే ఐశ్వర్య ఒక్కసారిగా వణికింది. అర్జున్ ఆమె మెడపై ఉన్న జుట్టును పక్కకు జరిపి అక్కడ తన పెదవులతో సున్నితంగా స్పృశించాడు. ఈ ఏడాది కాలంలో మనం మన గురించి మర్చిపోయాం ఐసు. కానీ ఈ రాత్రి కేవలం నీది, నాది అని గుసగుసలాడాడు. అతను ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. ఐశ్వర్య కళ్ళల్లో ఒక వింతైన మెరుపు. గర్భం తర్వాత ఆమె శరీరంలో వచ్చిన మార్పులు ఆమెకొక నిండుదనాన్ని, కొత్త అందాన్నిచ్చాయి. అర్జున్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన వైపుకి బలంగా లాక్కున్నాడు. ఇద్దరి మధ్య దూరం కనుమరుగయింది. బావా! ఎవరైనా చూస్తారంది ఐశ్వర్య సిగ్గుతో తలదించుకుంటూ. తలుపు వేశాను కదా! అయినా నా భార్యను నేను ప్రేమించుకోవడానికి ఎవరి పర్మిషన్ కావాలి అని అంటూ ఆమె గడ్డం పట్టుకొని ముఖాన్ని పైకెత్తాడు. అతని కళ్ళల్లో అంతులేని వాంఛ కనిపించింది. అందుకే నెమ్మదిగా ఆమె చీర పిన్ తీసి ఆ కొంగును కిందకు జార్చాడు. ఐశ్వర్య శ్వాస వేగం పెరిగింది. ఆమె చేతులు అర్జున్ చొక్కా కాలర్ను పట్టుకున్నాయి గట్టిగా. అర్జున్ ఆమెనెత్తుకొని మంచం మీదకు తీసుకెళ్ళాడు. ఆ పడకపై ఐశ్వర్య తన జుట్టులో నుంచి తీసి ఉంచిన మల్లెపూలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అతను ఆమె పక్కన చేరి ఆమె చెంపలను నిమురుతూ, ఐషు! నువ్వు నా జీవితంలో రాకముందు నేనొక ఎడారిలా ఉండేవాణ్ణి. నువ్వు వచ్చి నన్ను ఒక నందనవనంలా మార్చేశావు. నీ ప్రతి స్పర్శ నాకు కొత్త ఊపిరినిస్తుంది అని ఆమె కళ్ళల్లోకే చూస్తూ అన్నాడు. అతను ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ఆ ముద్దులో ఒక మధురమైన ఆకలి ఉంది. ఐశ్వర్య తనను అతనికి పూర్తిగా అప్పగించుకుంది. ఆమె చేతులు అతని వీపుపై గీతలు గీస్తుంటే అర్జున్ ఆమె దేహాన్ని ఒక కావ్యంలా చదవడం మొదలుపెట్టాడు. వారిద్దరి మధ్య ఉన్న ఆకర్షణ ఇప్పుడు కేవలం శారీరకమైంది మాత్రమే కాదు. అది రెండు ఆత్మల ఏకీకరణ. మల్లెపూల సువాసన, వారి శ్వాసల వేడి, అప్పుడప్పుడు వినిపించే గాజుల సవ్వడి ఆ గదిని ఒక స్వర్గధామంలా మార్చాయి. అర్జున్ ఆమె ప్రతి అంగాన్ని తన ముద్దులతో అభిషేకించాడు. ఐశ్వర్య అతని కౌగిల్లో కరిగిపోతూ, నువ్వు నా ప్రాణం బావా! నిన్ను పొందినందుకు నా జన్మ ధన్యమైంది అని ఆవేశంగా పలికింది. చాలా సేపటి తర్వాత ఇద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి పడుకున్నారు. ఐశ్వర్య తల అర్జున్ గుండె ఆమెను దగ్గరకు హత్తుకొని ఆమె జుట్టు నిమురుతున్నాడు. ఐసు! మనకు ఇంకొక చిన్నారి కావాలి అన్వికి తోడుగా అని అర్జున్ సరదాగా అన్నాడు. ఐశ్వర్య సిగ్గుపడుతూ అతని గుండెలపై ఒక దెబ్బ వేసి, అప్పుడేనా? ఇంకా సమయం ఉందిలే బావా అని నవ్వింది. ఆ రాత్రి వారి మధ్య ఉన్న అనురాగం మరెంతగానో పెరిగింది. గతం తాలూకు నీడలు పూర్తిగా తొలగిపోయి కేవలం స్వచ్ఛమైన ప్రేమ వెలుగులు మాత్రమే వారి జీవితంలో మిగిలాయి. కిటికీ గుండా వస్తున్న వెన్నెల ఆ జంటను ఆశీర్వదిస్తున్నట్లుగా వారిపై పడుతోంది. కథ అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి షార్ట్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.